అన్ని క్రీస్తుని చూసారా, మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తం మెలుకువకుండా మీరు ప్రార్థన చేయండి. మెలుగుండి అక్కడ కూడా వాళ్ళు ఉన్నారు. క్రీస్తు పేతురు వీళ్ళంతా రాత్రి ప్రార్థన చేస్తారు. కానీ అలాగే మెలుకోని రాత్రి మెలుకోని కాదు, నువ్వు సిట్యువేషన్ తెలుసుకొని ఏ సందర్భం నీ లైఫ్ ఎలా వెళ్తుందో తెలుసుకొని, ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉందో తెలుసుకొని నువ్వు అలర్ట్గా ఉండి నువ్వు ప్రేయర్ చేయాలి. క్రీస్తు మెలుకోకుండా ప్రార్థన చేయడం, రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. చాలామంది ప్రార్థన అంత సిల్లిగా తీసుకుంటారు. నిద్రపోకుండా ప్రార్థన చేస్తే ఏదో బలంగా సాగిపోద్ది అనుకుంటారు. ఆ క్రీస్తు మెలకు అన్నప్పుడు బేసిక్ దేని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ టైం నిద్రపోతున్నారు. కానీ అక్కడ క్రీస్తు మాటలకు అర్థం నువ్వు నిద్రపోకుండా ప్రార్థన చేయను కదా అర్థం. నువ్వు అలర్ట్గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నిన్న రాత్రి లాంటి సిచ్యువేషన్ కాదు పేతురు. ఈరోజు నేను శోధన పడతాను, గెత్సేమనే తోటలో ఉన్నాను. రేపు ఉదయం ఖచ్చితంగా నాకు ప్రాబ్లం ఉంది. నిన్నట్లాంటి సిచ్యువేషన్ నాకు రేపు ఉండదు. అలాగే మీకు కూడా ఈరోజు లాగలేదు, నిన్నట్లాగా మీకు రేపు రాత్రిక రేపు ఉదయక మీకు అలాగన్నా ఉండదు. ఆ గ్రహింపు మీకు ఉండాలి. ఎప్పుడు రోజన్నీ ఒకలాగానే ఉండవు. కాబట్టి లైఫ్ ఎటు వెళ్తుంది, మనం ఏం కార్యాలు చేయాలని ముందుకు వెళ్తున్నాం, సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయి, అవన్నీ ఆలోచించి వివేచన జ్ఞానంతో తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ప్రేయర్ చేయాలని క్రీస్తు చెప్తున్నారు. ప్రతి వారికి లైఫ్లో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు తరచుగా వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో బేసిక్గా ఏంటంటే నిన్ను పాడు చేయడానికి, నిన్ను డ్యామేజ్ చేయడానికి ఖచ్చితంగా సాతానుడు చాలా అలర్ట్గా ఉంటాడు, చాలా బిజీగా సాతానుడు ఉంటాడు. అది అర్థమైనప్పుడు విశ్వాసంగా నిజంగా అలర్ట్గా ఉంటే ఆ టైంలో ప్రార్థన యాక్చువల్గా చేయాలి. దేవుడు కూడా నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు శోధనలోనికి రాకుండా మమ్మల్ని తప్పించి నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే దేవుడు కూడా తప్పించే పనిలోనే ఉన్నాడు.